ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, ఇప్పుడే హైదరాబాద్లో ఉన్నటువంటి మా సోదరి లీలక ద్వారా ఒక మంచి విషయం తెలిసింది. మన సాయితత్వ ప్రచారకులు అనే గ్రూపులో ఈరోజు శ్యామవారి బాబాకు ముఖ్య భక్తులలో ముఖ్య భక్తుడు, అంతరంగిక భక్తుడు. అంతరంగిక భక్తులు అంటూ ఎక్కువ మంది ఉండరు, ఒకరో ఇద్దరు అంతే, మ్యాక్సిమం ఒక్కరే. అంతగా సాయినాథుల వారికి దగ్గరైనటువంటి భక్తులలో శ్యామ చాలా దగ్గరైనటువంటి వాడు. మనం శ్యామ గారికి బాబా గారికి ఉన్న సంబంధాన్ని చూసినప్పుడు భగవంతుడికి భక్తుడికి వారిద్దరి మధ్యలో ఉన్న బంధం సఖ్యత్వ భక్తి. అంటే ఒక స్నేహితుడిలాగా భగవంతుని భావించగలిగినటువంటి భక్తి. భగవంతుని స్నేహితుడిగా భావించడం అంటే అది అంత సులభం కాదు. సరే, ఈ రోజుల్లో చాలామంది బాబా గారిని మా స్నేహితుడు అంటారు, మా తాత అంటారు, మా సెక్యూరిటీ గార్డ్ అంటారు, మొన్న మా సోదరుడు అన్నట్టుగానే రకరకాలుగా అంటారు. అది వారి భావన, బాబా గారు కూడా వాటిని అంగీకరిస్తారు. అయితే మనం ఆయన్ని భావించే ఏదైతే ఉందో ఆ భావనకు సరిపోయిన అర్హత మన దగ్గర ఉందా అని చూసుకోవాలి. అర్హత ఎప్పుడు వస్తుందంటే అంతటి భక్తిని మనం ఆయన యందు ప్రదర్శించినప్పుడు, అంతటి సేవ ఆయనకు చేసినప్పుడు, అంతటి సమర్పణ మనం సమర్పించగలిగినప్పుడు అర్హత వస్తుంది. సరే, బాబాని అలా పిలిచేవారిలో ఎంతమందికి అర్హత ఉందని చెప్పడానికి మీకు నాకు అధికారం లేదు, అది బాబా గారికి మాత్రమే తెలుసు. కానీ శ్యామ గారిని, బాబా గారి భక్తులను, ఆనాటి భక్తులను చూసినప్పుడు, వారు ఆచరించినటువంటి భక్తి విధానాలను చూసినప్పుడు, బాబాకు వారు చేసిన సేవను చూసినప్పుడు వారు ఏ స్థాయిలో భక్తి ఉంది వారిలో అని మనం అంచనా వేసుకోవచ్చు. అలా అంచనా వేసినప్పుడే శ్యామ తన ఉద్యోగాన్ని కూడా మానుకొని పూర్తిగా బాబా సేవకు అంకితం అయిపోయినటువంటి భక్తుడు. వచ్చిపోయే భక్తులకు కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు, వారికి భోజనాలు, ఇవన్నీ బాబా చూసేవాడు శ్యామ. ఈ సేవలన్నీ కూడా ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా చేశాడు. బాబా మీద ప్రేమతో చేశాడు, అంకితమై చేశాడు అని నువ్వు నేను అనుకోవచ్చు. అది నిజం కావచ్చు, అపోహ కావచ్చు, సరిగ్గా అవగాహన చేసుకోలేని స్థాయి కూడా కావచ్చు. అది ఎప్పుడు నిజమవుతుంది? ఇంతకుముందు చెప్పినట్టు వారు బాబాకు చేసిన సమర్పణ, అలాగే సేవ, శరణాగతి, వీటిని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. వాటన్నిటికంటే ముందు బాబానే ఆయా భక్తుల విషయంలో వారు వెలిపించిన అభిప్రాయాలను బట్టి కూడా వారి స్థాయి ఏమిటో మనకు తెలుస్తుంది. అలా శ్యామ గారు బాబా గారికి సేవ చేసిన వాటిలో నాకు బాగా నచ్చింది, మనం ఎవ్వరము చేయలేనిది, ముఖ్యంగా ఇతరుల సంగతి నాకెలా తెలుస్తుంది, నా వరకు అనిపిస్తుంది. ఒక్కోసారి ఊహిస్తుంటాను, ఇలాంటి పరిస్థితి వస్తే నేనేం చేస్తాను, శ్యామ చేసినట్టే చెయ్యాలి, అంతటి భక్తి, అంతటి శరణాగతి నాకు కూడా ఉండాలి అని నన్ను నేను పరీక్షించుకుంటాను. ఆ కష్టం వచ్చినట్టుగా భావించుకుంటాను. ఆ సందర్భంలో నేను అలాగే చేస్తున్నట్టుగా చేయగలనా లేదా అని నా మానసిక స్పందనలను గుర్తిస్తూ ఉంటాను. చేయగలను అనిపించినప్పుడు ఆనందం వేస్తుంది, చేయలేను అంటే చేసే స్థాయిని సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను ఏ గ్రంథాన్ని ఊరికే చదవను, ఏ పాత్రను కూడా ఊరికే చదవను. ఆ పాత్రలో లీనమై, ఆ పాత్రే నేనై, అది జ్ఞానమైనా సరే, భక్తి అయినా సరే, వారు ఆచరించిన ఆ స్థాయిని నా మనసు అందుకోగలదా లేదా అని ఆగి పరిశీలించి, ఏ సాధన ద్వారా ఆ స్థితిని పొందారో గుర్తించి, ఎస్ ఇది పొందగలము, చేయగలము అనుకున్నాక, తృప్తి కలిగినాక కానీ ముందుకు వెళ్ళను నేను. అందుకనే ఒక్కొక్కసారి సచరిత్ర తీసినప్పుడు ఒక లైన్ చదవగానే ఇంకా అనవసరం చదవడం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లైన్లో ఉన్నదాన్నే నేను ఆచరించలేదు పూర్తిగా ఇంతవరకు.
ఆ లైన్లో ఉన్నదాన్ని నేను ఆచరించలేదు పూర్తిగా, ఇంకా బలహీనంగా ఉంది. ఒక లైన్లో ఉన్నదాన్ని ఆచరించలేని నేను ఇక ముందుకు వెళ్ళి అంతకంటే కఠినమైనటువంటి సాధనలు, శరణాగతులు, భక్తి విశ్వాసాలు ఉన్న వాటిని చదివి ప్రయోజనం ఏంటి? 20 సంవత్సరాలు అయినా కానీ ఒక కామాన్ని జయించలేదు, ఒక క్రోధాన్ని జయించలేదు, ఒక ఈర్ష్యని జయించలేదు, ఒక ద్వేషాన్ని జయించలేదు, నాది నీది అనే భావనను జయించలేదు. ఇంకా పెద్ద పెద్ద సచరిత్రలో అద్భుతమైన అనంతమైనటువంటి సాధనా మార్గాలు చెప్పబడ్డాయి. ఎంతో గొప్ప భక్తులు, సర్వం త్యాగం చేసిన భక్తులు, సర్వం సమర్పణ చేసిన భక్తులు, ముఖ్యంగా హాజీ సిద్దికి లాంటి వాళ్ళు 9 నెలలు బాబా అనుగ్రహం కోసం వెయిట్ చేయడం, కాకసాబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు కోట్ల ఆస్తిని కోల్పోవడం, రాధాకృష్ణమాయి లాంటి వాళ్ళు ఎన్నో అవమానాలు పొంది కూడా బాబాను వదిలిపెట్టకుండా అక్కడే చచ్చిపోయే వరకు ఉండడం, మహల్సాపతి లాంటి వాళ్ళు 10 రూపాయలు కూడా సంపాదించకుండా ఆపేసుకొని బాబా దగ్గరే కూర్చొని జీవితాన్ని అనేక రోజులు పస్తులు పడుకుంటున్నా సరే బాబా చెప్పిందని వదిలిపెట్టకుండా ఉండడం, ఇలా ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది భక్తులు అద్భుతమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తే 3 పూటలా శుభ్రంగా భోంచేస్తూ రుచులకు మరిగిపోయి ఒక రుచి లేకపోతే విసుక్కుంటూ ఎంతో కాలంగా స్నేహంగా ఉన్నవారిని కూడా ప్రేమించలేని దుస్థితిలో మనస్సు పెట్టుకొని ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని అవలక్షణాలు ఉన్న వాళ్ళు మీరెందుకండి సత్సంగాలు చెప్తున్నారంటే ఏం చెప్పగలం? వాటిని జయించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ అనుభవంలో తెలిసింది ఏంటంటే, పూర్వకాలం పెద్దలు అన్నారు, పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలో కానీ పోవురా అని. అది సత్యం తెలిసింది. కనుక పుట్టుకతోటే మంచి బుద్ధులు రావాలి. చిన్నప్పటి నుంచి పెరిగే ప్రయత్నంలోనే మనకు మంచి బుద్ధులు ఉండాలి. అలా ఉండాలంటే ఉత్తమమైన తల్లిదండ్రుల గర్భాన జన్మించాలి. వారి సంరక్షణలో, వారి యొక్క తర్పీదులో పిల్లలు ఉత్తమమైన వ్యక్తులుగా తీర్చిదిద్దపడాలి. అలా చిన్నప్పటి నుంచి అటువంటి సంస్కారాలు వస్తే వారు ఆధ్యాత్మికంలో అతి శీఘ్రంగా ముందుకు ప్రయాణం చేస్తారు. ఇది నేను చెప్పింది మాట కాదు, స్వామి వివేకానంద చెప్పారు. నీ ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల నువ్వు తరించే జన్మ ఎలా ఉంటుందంటే, ఒక ఉత్తమమైన మహాభక్తులు, మహాజ్ఞానులైన కుటుంబంలో జన్మిస్తావు. నీ తల్లిదండ్రులు గొప్ప భక్తులై ఉంటారు, గొప్ప జ్ఞానులై ఉంటారు. ఇక వారి సంరక్షణలో మనం సాధన చేయాల్సిన అవసరం ఏముంది? అతి సులభంగా అన్ని మంచి గుణాలు మనకు అలవడతాయి. అలాంటి జన్మ కోసం ప్రయత్నం చేద్దాం. అది కూడా ఊరికే రాదు. ఈ జన్మలో మనలో మార్పు కోసం మనని మనమే పరిశీలించుకుంటూ, మన తప్పులు మనమే గుర్తిస్తూ, వాటిని సరిచేసుకోవడానికి త్రికరణ శుద్ధిగా నువ్వు సంకల్పం చేసుకుంటే అప్పుడు అవి కొంతవరకైనా తగ్గుతాయి. మరో జన్మలో మరికొంత తగ్గుతాయి. ఇలా కొన్ని జన్మల తర్వాత పూర్తిగా పోతాయి. నువ్వు చేసుకోవాల్సిందే ప్రయత్నం. మనం ఎక్కువగా లోకంలో ఉండడానికే ఇష్టపడుతున్నాం. 24 గంటలు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ, బయట విషయాలు మాట్లాడుకుంటూ, వారి విషయాలు మాట్లాడుకుంటూ, మన విషయాలు మాట్లాడుకుంటూ, గతంలో మనం పొందిన అనుభవాలు మాట్లాడుకుంటూ, వీటితోటే సరిపోతుంది. గతంలో పొందిన వాటితో ఏమొస్తుంది? భవిష్యత్తులో ఏం పొందాలో గుర్తించు, ఏం పొందలేకపోయావో గుర్తించు, ఏం పొందలేకపోయావో గుర్తించాలి. దాన్ని పొందటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు బలంగా చేయాలి. రేపు మనది కాదు కదా. అందుకనే సాధకులు ఎవరితో మాట్లాడరు, ఎటువంటి సంబంధాలు పెట్టుకోరు, ఒంటరిగా జీవిస్తారు. తమను తాము పరిశీలించుకుంటూ, తమను తాము సరిదిద్దుకుంటూ ఆ సాధనకే జీవితాలు పడుతూ ఉంటే ఇంక 24 గంటలు ఫోన్లో మాట్లాడుకుంటూ అనుభవాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఎలా అని అనిపించే ఆ ప్రయత్నాలు కొంత చేద్దాం
అని కొన్ని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్తూ ఉంటాను. బాబాగారు చెప్పిస్తుంటారు. ఇదంతా దేనికి ఉపోద్ఘాతం అంటే, సాయి భక్తులు ఆనాడు వారు సమర్పించింది, వారు బాబాకు చేసిన శరణాగతి, వారి సేవ చాలా గొప్పగా ఉంది కదా. మనం ఏం చేసాము? బ్యాంకులో బ్యాలెన్సులు కావాల్సినంత ఉన్నాయి, అవి తరిగిపోతాయనే భయం కూడా ఉంది. అవి లేకపోతే బ్రతకలేము. అయినా కానీ బాబా భక్తులమే, నో డౌట్. బాబా మీద పూర్తి విశ్వాసం ఉంది. కానీ వాటితో పాటు మనం సంపాదించిన డబ్బు మీద కూడా విశ్వాసం ఉంది. అవి లేకపోతే బాబా మీద ఉన్న విశ్వాసం కూడా సన్నగిలిపోతుంది. అది ఇప్పుడున్న మానవుల భక్తుల పరిస్థితి. బాబాకి ఎంత ప్రాధాన్యత ఉందో డబ్బుకి అంత ప్రాధాన్యత ఉంది. కానీ ఆనాడు భక్తులు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పూర్తి బాబానే, దానికోసం అన్నీ వదులుకున్నారు. అది బాధ. దాన్ని ఎలా సాధించగలం? సాధన చేస్తూ ఉంటేనే సాధించగలం. వదులుకోవడం నేర్చుకుంటుంటేనే సాధించగలం. వదులుకోవడం నేర్చుకోవాలి. మనతో మాట్లాడితే మంచి, మనతో మాట్లాడకపోతే చెడు. మనం ఫోన్ చేసినప్పుడు ఎత్తితే చాలా మంచివాళ్ళు, ఎత్తకపోతే చెడ్డవాళ్ళు. ఇలాంటి నిర్ణయాలు వద్దు. సాధకులు, భక్తులు తమ లక్ష్యం మీద దృష్టి పెట్టి దానికోసం ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయత్నంలో అన్నీ వదులుకోమని కదా శాస్త్రం చెప్తుంది. భార్యాబిడ్డలు ఉట్టి మాయ, ఈ ప్రపంచ విషయాలు మాయ. ఆ ప్రపంచ విషయాల్లో స్నేహితులు లేరా, బంధువులు లేరా? భార్యాబిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళందరూ లేకుండా ఉంటారా? ఇందాక మా వరలక్ష్మి అక్క పంపించిన దాంట్లో చూశాను. భగవంతుడు శాశ్వతం, ఈ ప్రపంచం అంతా మాయ, విషయవాసనలన్నీ మాయ. ఆ విషయవాసనలో ప్రపంచంలో బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, భార్యాబిడ్డలు ఉన్నారు, భర్త ఉన్నాడు, అందరూ ఉన్నారు. వాటన్నిటినీ వదులుకోమని శాస్త్రం చెప్తుంది లక్ష్యం సాధించాలంటే. మళ్ళీ వదులుకున్నారు, వీళ్ళకి అహంకారం పెరిగిపోయింది, పలకట్లేదు. స్నేహితులమైనటువంటి మనమే మన ఫోన్ ఎత్తకపోతే వాళ్ళకి అహంకారం పెరిగింది, ప్రేమ లేదు అని మనం ఒక నిర్ణయానికి వస్తే, మరి ఇంకా భార్య, భర్త, పిల్లలు వీళ్ళని వదులుకుంటే వాళ్ళేమనుకోవాలి? ఇది చెప్పినంత తేలిక కాదు. ముందు వదులుకోవడే తెగింపు మనకు రావాలి కదా. మనకు వస్తే అవతల వాళ్ళు ఏమనుకున్నా డోంట్ కేర్. నిజానికి భగవంతుణ్ణి నిజంగా ప్రేమించే భక్తుడు సృష్టిలో అణువణువును ప్రేమించగలుగుతాడు. అయితే ఆ ప్రేమను ప్రతిసారి వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అది మనసులో ఉండాలి. అవసరం వచ్చినప్పుడు అది బయటికి రావాలి. కాబట్టి సాధకులు అన్న వాళ్ళ ఆలోచన విధానం, వారి జీవన శైలి ఎవరు గ్రహించలేరు. సాధకుడు ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు, ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ముందు మనం భక్తులను, సాధకులను గుర్తించి వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఆ మార్గంలో వారి ప్రయాణం కావడానికి సహకరించడం నేర్చుకోవాలి. అది ఇంట్లో వాళ్ళైనా బయటి వాళ్ళైనా. నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది ఇంట్లో భార్యను కానీ భర్తను కానీ భక్తులైతే, సాధకులైతే వారి సాధన, వారి భక్తి మన సంసారానికి ఇబ్బంది అవుద్ది. కాబట్టి వారిని ఎలాగైనా నిరోధించాలి, ఇంకా వీలైతే వారిని వెనక్కి లాగాలి అనే ప్రయత్నం చేస్తుంటారు. అది మహాపాపం. అలాంటి చేయవద్దు. కొంతమంది భక్తుల పరిస్థితి నాకు తెలుసు, వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. మీ ఇంట్లో మీ భార్య కానీ, మీ భర్త కానీ, మీ కుమారుడు కానీ, కూతురు కానీ భక్తి మార్గంలో వెళ్ళి భగవంతుడికి దగ్గరై ప్రపంచ విషయవాసనలకు దూరంగా ఉంటే దాన్ని అభినందించండి, ప్రోత్సహించండి. మీకేదన్నా ఇబ్బంది కలిగితే దాని గురించి మాట్లాడి దాన్ని పరిష్కరించుకోండి. కానీ
వారు భక్తులైపోతే మనకు దొరకకుండా పోతారు, మన సంసారానికి లేకుండా పోతారు, మన కోరికలు తీరవు, మన అవసరాలు తీరవు అనే ఉద్దేశంతో వారి భక్తి నిరోధించే ప్రయత్నం చేయొద్దు. అలాగే మీ మిత్రులు కానీ బంధువులు కానీ ఎవరైనా సాయి భక్తిలో లేదా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తూ ప్రపంచాన్ని వదిలేసినప్పుడు, ఆ ప్రపంచంలో మీరు కూడా ఉన్నప్పుడు అర్థం చేసుకొని వారిని అభినందించండి తప్ప ఇంతకుముందులాగా మాతో మాట్లాడట్లేదు, మాతో క్లోజ్గా ఉండట్లేదు అని లౌకికుల్లాగా ఆలోచిస్తూ వారి విషయంలో ఒక దురభిప్రాయం ఏర్పాటు చేసుకోవద్దు. అలాగే లోకంలో ప్రచారం కూడా చేయొద్దు. మనకేదైనా అన్యాయం చేస్తే వారి మాటల ద్వారా చేతల ద్వారా మనకేదైనా బాధ కలిగిస్తే దానికి స్పందించండి, వీలైతే దాన్ని ప్రచారం కూడా చేయండి, తప్పులేదు. కానీ అలా కాకుండా వారి మానన వారేదో ప్రయాణం సాగిస్తూ మౌనంగా వారు ముందుకెళ్ళేటప్పుడు ఇంతకు ముందులాగా మనతో లేరు కదా అని చెప్పి ద్వేషం పెంచుకోవద్దు. ఇలాంటి చిన్న చిన్నవి కూడా వస్తుంటాయి. దాన్ని నేను పెద్ద తప్పని అనను, కానీ ఇంతకుముందు మనతో క్లోజ్గా ఉన్న వ్యక్తి మనకు ఇప్పుడు పలకట్లేదు, మాట్లాడట్లేదు అని అంటే మనసు కొద్దిగా ఇబ్బందిగా పెడుతుంది. దాంతో కొంతమంది అయితే ఇంకా వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు, ప్రచారం మొదలు పెడతారు. అలా చాలా సందర్భాల్లో చాలామంది చేశారు, చేస్తుంటారు. అలా వద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకేదైనా నష్టం కలిగిస్తే వారి మాట చేత ఆలోచన మీకేదైనా నష్టం కలిగిస్తే, కష్టం కలిగిస్తే దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోండి. అంతేగాని మీతో మాట్లాడలేదని, వాళ్ళు ఏకాంత మౌనంగా ఉన్నారని, లేదా ఫోన్ ఎత్తట్లేదని, ఇంతకుముందులాగా ప్రేమగా ఉండలేదని వాటిని పరిగణలోకి తీసుకొని వారి గురించి చెడుగా అనుకోవద్దు. ఇది కూడా ఈ సందర్భంలో చెప్పాలనిపించింది. నిజానికి ఇది శ్యామ గారి విషయంగా మాట్లాడుతూ వచ్చిన సందర్భంగా మనసులో అనిపించే కొన్ని భావనలను ఈ మార్గంలో చాలామందికి ఎదురయ్యే సమస్యల్ని మీ ముందు పెడుతున్నాను. ఇక శ్యామ బాబాగారి కోసం ఉద్యోగాన్ని మానేసి బాబా సేవలో జీవితాన్ని తరింపచేసుకున్న భక్తుడు, బాబాను ఒక స్నేహితుడిగా దైవంగా చూడగలిగిన భక్తుడు. బాబా కూడా తన స్నేహితుడిగా శ్యామను భావించేవాడు. అంత స్థాయి ఇచ్చాడు ఆయనకి. ఎవరు ఏమి చెప్పినా కానీ బాబా దగ్గర చెల్లుబాటు కాకపోతే శ్యామ ద్వారా పోతే ఆ సమస్య వెంటనే పరిష్కారం అయ్యేది. శ్యామ మాటకు అంత వాల్యూ ఇచ్చేవాడు. అంతటి స్థాయి సంపాదించుకున్నటువంటి శ్యామ ఆ స్థాయి ఊరికే రాలేదు. తన సర్వస్వాన్ని బాబా సేవకే వినియోగించాడు. నాకు బాగా నచ్చింది ఏమిటంటే, బాబాను ఒకసారి పాము గరిచినప్పుడు అందరూ కూడా పాము కాటుకు మంత్రమో లేదో ఔషధమో ఇచ్చే చోటికి తీసుకువెళ్దాం అని ప్రయత్నం చేస్తే, నేను ఎక్కడికి రాను, నా విఠోబా, నా గురువు, నా దైవం సాయిబాబా వారే, నేను ఆయన దగ్గరికే వెళ్తానని ఆయన దగ్గరికి వెళ్ళడం అనేది ఉంది. చాలా ఆశ్చర్యం. పాము కాటు అంటే ప్రాణాపాయ స్థితి. ఆ ప్రాణాపాయ స్థితిలో ప్రాణం కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్తే ప్రాణం రక్షించబడుతుందో తెలిసి కూడా అక్కడికి వెళ్లకుండా బాబా దగ్గరికి వచ్చాడంటే బాబా మీద ఎంతటి నమ్మకం ఉంటే జరుగుతుంది. అది ఆలోచించండి. మనకే అటువంటి పరిస్థితి వస్తే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తామా? పూజా గదులకి వెళ్ళి బాబా దగ్గర కూర్చుని బాబా విభూది రాసుకొని బాబాని ప్రేయర్ చేయగలుగుతామా? ఒకసారి మనకే ఆ పరిస్థితి వస్తే ఏం చేయగలుగుతాం ఆలోచించండి. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని భావిస్తాం. నేను ఆలోచించేవాడిని ఆ సందర్భం అది వస్తే అలాగా. అప్పట్లో ఉండేది ఆ నమ్మకం, ఇప్పుడు అంత లేదు. కారణం అంతగా బాబాలో లేను. కారణం తిరుగుతున్నాం, పరిచయాలు చాలా ఎక్కువయ్యాయి, పొగడతలు కూడా చాలా ఎక్కువయ్యాయి, బాధ్యతలు కొద్దిగా ఎక్కువయ్యాయి, సుఖాలు ఎక్కువయ్యాయి. అన్నిటికంటే ముందు డబ్బు కూడా కాస్త ఎక్కువై ఉండొచ్చు. ఇరవై 24 గంటలు ఫోన్లు మాట్లాడాలు, కార్యక్రమాలు, సత్సంగాలు, వాటికి కావాల్సిన తయారయ్యే విధానం, కార్యక్రమ ఏర్పాట్లు, అందరికీ సలహాలు ఇవ్వడం, ఒక పెద్దరికం, మళ్ళీ ఆ పెద్దరికం ఎక్కడ పడిపోతుందో అనే ఒక భయం నాకు లేదనుకోండి చెప్తున్నాను. ఇవన్నీ కూడా వస్తాయి సాధారణంగా. కానీ పెద్దరికం నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఎప్పుడు పడిపోతుంది పెద్దరికం? నీ సంస్కారం పోయినప్పుడు, నీలో పెద్దరికానికి ఉండాల్సిన లక్షణాలు
తొలగిపోయినప్పుడు, నీలో అహంకారం పెరిగినప్పుడు పెద్దరికం పోతుంది. నేను అన్నప్పుడు పోతుంది. ఆ నేను రాకుండా చూసుకోవాలి, అహంకారం పెరగకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా బాధ్యతలే. కాబట్టి వీటన్నిటిలో పడి బాబా మీద ఉన్న ఆనాటి భక్తి తగ్గిపోయింది. ఎప్పుడైతే భక్తి తగ్గుతుందో విశ్వాసం కూడా తగ్గిపోతుంది. మన సంస్కారాలే మనకు ఆధారం. డబ్బుతో బతకడం అలవాటు చేసుకుంటే డబ్బు లేకపోతే బతకలేమని వస్తుంది. డాక్టర్లతోటే మనం ఆరోగ్యం అనుకుంటే డాక్టర్లతోటే ఆరోగ్యం, డాక్టర్లకు డబ్బుకు ముడి. బాబాకు చాలా తక్కువ సమయం ఇచ్చి లోకంలో అనేక వ్యవహారాలకు ఎక్కువ సమయం ఇచ్చినప్పుడు కొంతమంది అంటారు, ఏమండి బయట సత్సంగాలు కానీ వాటికి సంబంధించిన విషయాలు కానీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ బాబాకు సంబంధించినవే కాదు. నా దృష్టిలో కాదు, అవన్నీ బాబాకు సంబంధించినవే. అయినా పూర్తిగా బాబాను ధ్యానించటం, పూర్తిగా బాబాను మాత్రమే ప్రేమించటం, ఆ యొక్క గురుభక్తిలో ఉండటం వేరు, ఆయనకు సంబంధించిన విషయాల్లో ఉండటం వేరు. ఆయన వేరు, ఆయన విషయాలు వేరు. ఆయన ఒక్కటే, ఏకో 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 ఒక్కటి. ఆయనకు సంబంధించిన విషయాలు 5, 10, 20, 100 ఉంటాయి. అయిపోయింది. మన భక్తి 100 రకాలకి వెళ్ళిపోయింది. మనలో ఉన్న భక్తి యొక్క శక్తి 100 రకాలకి వెళ్ళిపోయింది. ఆయన్ని మాత్రమే ధ్యానించటం, ఆయన్ని మాత్రమే ప్రేమించటం, ఆయన రూపం, ఆయన నామం, నవవిధ భక్తులతో ఆయన్ని అర్చించటం, ఇది మనలోని భక్తి యొక్క శక్తి ఏకీకృతం చేయడం. దాని ద్వారా అనంతమైన ఫలితం వస్తుంది. బాబా తన గురువుని ఎలా ధ్యానించాడు? ప్రపంచ విషయాలన్నీ, తల్లిదండ్రులను, బంధుమిత్రులను అన్నిటినీ మర్చిపోయి తన గురువును ధ్యానించాడు. ఏకోపాసన అంటే అంత ఏకాగ్రతతో ఉండాలి. ఆయనకు సంబంధించిన విషయాలు, భక్తుల విషయాలు, కథలు, సంఘటనలు ఇవన్నీ కలిపితే ఒక రకమైన భక్తి. ఆయన్ని మాత్రమే ధ్యానించేది, ఆయన్ని మాత్రమే కీర్తించేది, ఆయన్ని మాత్రమే ప్రేమించేది, ఇది అనన్య భక్తి, ఏకోపాసన భక్తి. ఈ బయట వ్యవహారాలకు వచ్చినప్పుడు ఆ భక్తి సన్నగిలుతుంది. ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అంటే ప్రపంచ విషయాలను ఇష్టపడుతూ జీవించటం. నివృత్తి అంటే ప్రపంచ విషయాలను వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలని సంకల్పించుకోవడం. ఈ ప్రవృత్తి, నివృత్తి అనేది ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ప్రవృత్తి అంటే తన ఇష్టదైవం యొక్క అన్ని విషయాలలో తిరగడం ప్రవృత్తి. నివృత్తి అంటే తన ఇష్టదైవాన్ని మాత్రమే ధ్యానించటం, ఆయన విషయాలన్నింటినీ వదిలేయడం నివృత్తి అవుతుంది. నివృత్తి ద్వారానే ఏదైనా సాధించగలుగుతాం. ఇది నా అవగాహన. మీ అవగాహన మీకు వేరేగా ఉంటే దాన్ని అలాగే ఫాలో అవ్వచ్చు. కాబట్టి శ్యామ పాము కరిచినప్పుడు చూపించిన అనన్య భక్తి అతని స్థాయిని తెలియజేస్తుంది. బాబా మీద ఉన్నటువంటి అతని భక్తి విశ్వాసాలను తెలియజేస్తుంది, నమ్మకాన్ని తెలియజేస్తుంది. మరణ సమయంలో కూడా బాబా తప్ప నాకు ఇంకేం అక్కర్లేదు, చచ్చిపోతే చచ్చిపోతాను, రక్షిస్తే నా గురువే కాపాడాలి అని వెళ్ళాడే, అటువంటి భక్తిని సాధించాలి. మరణ సమయంలో కూడా మనం బాబానే నా రక్షకుడు అనగలిగితే, అలాగని తలనొప్పి వస్తే బాబానే కాపాడాలి, తుమ్ములు జలుబు చేస్తే బాబానే కాపాడాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనొద్దు. అది వేరు, ఇది వేరు. ఎటువంటి ప్రమాద పరిస్థితుల్లో కూడా బాబా ఉన్నాడు, కాపాడుతాడు అనుకోవాలి. అంతేగాని తలనొప్పి, జలుబులు, ఒళ్ళు నొప్పులు వీటికి కూడా బాబానే కాపాడాలి అనకూడదు. వాటికి నివారణోపాయాలు ఉంటే వాటిని ఉపయోగించుకోవాలి. కొద్దిగా వాటి మధ్యలో ఉన్న తేడాన్ని గుర్తించాలి.
అది శ్యామ యొక్క స్థాయిని తెలియచేస్తుంది. అటువంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి. అటువంటి విశ్వాసం సంపాదించుకోవాలంటే మనం అనన్య భక్తులుగా ఉండాలి. బయట వ్యవహారాలు తగ్గించుకోవాలి. ఎక్కువ సమయం బాబా మీద దృష్టి పెట్టి ఉండాలి. అది ఏకాంతంలో ఉండాలి, ఏకాగ్రతతో ఉండాలి. పూర్వం మన ఋషులు అనన్య భక్తులు ఆచరించిన విధానాన్ని మనం ఆచరించాలి. కాబట్టి శ్యామ చేసి చూపించినటువంటి ఆ శరణాగతి, ఆ నమ్మకం అద్భుతం. అలాగే బాబా సమాధి అయిపోయిన తర్వాత దీక్షిత్ గారు, ఇతర భక్తులు, శ్యామ కలిసి భాగవతాన్ని చదువుతూ ఉంటే అందులో నవనాథులు చెప్పిన భక్తిని మనం సాధించలేమని దీక్షిత్ అంతటి భక్తుడే నీరసపడిపోతే శ్యామ ధైర్యం చెప్తాడు. ఎందుకలా నీరసపడతావు? బాబా లాంటి గురువును పొందిన మనము భయపడాల్సిన అవసరం లేదు. బాబా మీద మనకున్న నిష్కామ ప్రేమ, నిర్మల ప్రేమ తప్పక మనం ఉద్ధరిస్తుంది అంటాడు. ఎంత గొప్ప విశ్వాసం! ఆ విధంగా శ్యామ బాబా మీద అనన్యమైనటువంటి విశ్వాసం సంపాదించుకున్నాడు. ఆయన గురించి ఏదో కొన్ని చెప్తుంటారు. బాబా సమాధి అయిన తర్వాత అయ్యో బాబా ఇంత గొప్పవాడని నేను తెలుసుకోలేదు, నాకు అది అర్థం కాల. 24 గంటలు బాబా సన్నిధానంలో అత్యధిక సమయం గడిపినవాడు శ్యామ. ఆయనకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? ఆయనకు తెలియకుండానే దేవా అన్నాడా? కాకపోతే బాబాతో ఉన్న సాన్నిధ్యం వల్ల, ఆ సఖ్యత్వ భక్తి వల్ల కొట్లాడేవాడు, పోట్లాడేవాడు, తిట్టించుకునేవాడు, అరిసేవాడు. అలా చేసి నేను తప్పు చేశాను, బాబా లాంటి దైవస్వరూపుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి నేను ఒక స్నేహితుడిగా భావించి మాట్లాడానే. అర్జునుడు కృష్ణుడు సమాధి అయిన తర్వాత ఇలాగే ఏడుస్తాడు, అయ్యో పరమాత్మ, పరబ్రహ్మ, సర్వశక్తిమంతుడు, ఆయనతో నేను ఇలా పరాచికాలాడానే. ఆయన రథసారథిగా ఉంటే నా కాలుతో ఆయన్ని తన్ని మార్గం చెప్పానే అని చాలా రకాలుగా బాధపడతాడు. అలా శ్యామ బాధపడ్డాడు. అంతేగాని శ్యామ బాబా గొప్పతనాన్ని గ్రహించలేక కాదు. బాబా గొప్పతనాన్ని గ్రహించడంలో ఆయన యొక్క చూపిన ఆ పాముకాటు సందర్భంలో విశ్వాసం, దీక్షిత్ గారికి ధైర్యం చెప్పిన విశ్వాసం, ఇవి చాలు. ఇక ఆయనకు బాబా ఇచ్చిన స్థాయి, ఔరంగాబాద్ గారు భార్య సంతానం కలుగుతుందమ్మా నీకని మాట ఇచ్చే 12 నెలల్లో జరుగుతుందని బాబా అంటే అప్పుడు అంటాడు, ఎంత తమాషాగా ఉంటుందో, నీకేం పర్లేదమ్మా వెళ్ళు, 12 నెలల్లో నీకు సంతానం కలక్కపోతే ఈ దేవుడు నెత్తి మీద కొబ్బరికాయ కొట్టి మసీదులోంచి గెంటేస్తాను మసీదులోంచి అంటాడు. ఎంత నమ్మకం, ఎంత ప్రేమ, ఎంత సాన్నిధ్యం బాబాతోటి. సఖ్యత్వ భక్తికి చెప్పాలంటే బాబా భక్తుల్లో శ్యామ అని చెప్పాలి. అందుకనే ఇవన్నీ ఆయన యొక్క అర్హతలు మనకు తెలియచేస్తుంటే స్వయంగా బాబా గారు శ్యామ యొక్క అర్హతను మనకు తెలిసిన సందర్భం, రామదాసి అనే అతన్ని బయటికి పంపించి విష్ణు సహస్రనామం అనే గ్రంథాన్ని శ్యామకిచ్చి ఆయన్ని ఉద్ధరించుకోవాలని బాబా స్వయంగా సంకల్పించినప్పుడు శ్యామ యొక్క గుణగణాలను, అర్హతల్ని మనకు తెలియజేశాడు. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారం. వెర్రివాడంటే అమాయకుడని అర్థం. అమాయకులు ఎప్పుడూ బాబా చేత ప్రేమించబడతారు. అమాయకులు ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయరు. అమాయకులు ఎప్పుడూ ఎవరి మీద కోప్పడరు. అమాయకులు ఎప్పుడూ రకరకాల ప్లాన్లు వేయరు. తెలివితేటలు ఉన్నవాడు ప్లాన్లు వేస్తుంటాడు. వాడిని ఎలా కింద పడేయాలి, వీడిని ఎలా కింద పడేయాలి, వాడికి ఎలా సమాధానం చెప్పాలి, వీడికి ఎలా సమాధానం చెప్పాలి, ఎన్ని ఉంటాయో ఆ తెలివితేటలన్నీ మనం ముంచడానికి పనికి వస్తాయి. భక్తులు అసలు పనికిరావు. తెలివితేటలు, అమాయకత్వమే చాలా చాలా గొప్పది. అందుకనే బాబా అమాయక భక్తుడు అంటాడు అనమాట. ఎవరినైనా అమాయక భక్తులు. మా శ్యామ వెర్రివాడే కావచ్చు, అయినా అతనిపై నాకు మమకారం. అంటే మళ్ళీ బాబా గారికి మమకారం ఏంటి అని పాయింట్ తీసుకురావద్దు. ఈ మమకారం వేరు, మన మమకారాలు వేరు. అది చెప్పినా అర్థం కాదు, మనమే విచారించి తెలుసుకోవాలి.
అతనికి నాపై ప్రేమ, అందువల్ల అతనిపై నాకు దయ. శ్యామకి నాపై ప్రేమ, అందుకే అతనిపై నాకు దయ. భగవంతుడి మీద మనకు ప్రేమ ఉండాలి, మన మీద భగవంతుడికి దయ ఉండాలి. అది చెప్తున్నాడు. ఈ విష్ణు సహస్రనామ మాలను స్వహస్తాలతో అతని కంఠానికి కట్టి అతనిని భవభయ బాధల నుండి విముక్తిని చేస్తాను. స్వయంగా స్వహస్తాలతో స్వయంగా ఆయన చెప్పుకుంటున్నాడు. దీన్ని బట్టి శ్యామ అర్హత ఆయనే తెలియజేస్తున్నాడు. ఈ విష్ణు సహస్రనామం అనే మాలను స్వహస్తాలతో శ్యామ కంఠాన్ని అలంకరించి అతన్ని భవభయ బంధాల నుండి విముక్తిని చేస్తానంటే మోక్షం ఇస్తానంటున్నాడు. ఆయన నోటి నుంచి ఆ మాట వచ్చాక శ్యామకు మోక్షం రాకుండా ఉంటుందో ఆలోచించండి. కాకాకు ఏ అభయమైతే ఇచ్చాడో శ్యామకి ఇక్కడ అదే ఇచ్చాడు. అక్కడ డైరెక్ట్గా చెప్పాడు, కాకా నేను విమానంలో తీసుకెళ్తాను. ఇక్కడ అదే చెప్తున్నాడు. విష్ణు సహస్రనామాల ద్వారా శ్యామకు భవభయ బంధాల నుండి విముక్తి చేస్తానంటే మోక్షం ఇస్తానన్నాడు. మోక్షం వచ్చి ఉంటుంది. సఖ్యత్వ భక్తి స్థాయికి, నవవిధ భక్తుల్లో సఖ్యత్వ భక్తి అనేది చివరి దానికి ముందు, దాని తర్వాత ఉండేది ఆత్మనివేదనం. ఆ స్థాయికి వచ్చాడు కాబట్టే మోక్షార్హత ఉంది. కాబట్టి ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు మోక్షప్రదాత శ్రీహరి కాబట్టి, నారాయణుడు కాబట్టి, ఆయనకు సంబంధించిన స్తోత్రాల విష్ణు సహస్రనామమే అత్యంత ప్రధానమైనది. కాబట్టి దాన్ని ఇచ్చి దాని అర్థాన్ని తెలుసుకోమని చెప్పి తెలుసుకునేలా ఆ జ్ఞానాన్ని కూడా ప్రసాదించి విష్ణు సహస్రనామం జ్ఞానంతో ఆయన మోక్షాన్ని పొందాడు. మోక్షం ఇస్తా అన్నాడు, ఇచ్చి ఉంటాడు. శ్యామ మోక్షాన్ని పొంది ఉంటాడు. అతనికి నామంపై ప్రీతిని కలిగిస్తాను. విష్ణు సహస్రనామం నామావళి, భగవంతుని యొక్క గొప్పతనాన్ని తెలియజేసే నామావళి. అతనికి నామంపై ప్రీతి కలిగిస్తానన్నాడు. కలిగి ఉంటుంది, కలిగింది. కాబట్టే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ నార్కేకి విష్ణు సహస్రనామం భావాన్ని చెప్పగలిగిన స్థాయికి ఎదిగాడు. అసలు అక్షరాలే చదవడం రాదయ్యా నాకు, ఆ పదాలు కూడా పలకడం రాదంటే గురు అనుగ్రహం అంటే మూకం కరోతి వాచాలం పంఘం లంఘయేతే గిరిం యత్కృపహాతమహం వందే పరమానంద మాధవం అన్నారు కదా పెద్దలు. అంతే, బాబా ఆశీర్వాదం వల్ల అతనికి ఆ జ్ఞానం కలిగింది. వెర్రివాడైన కాళిదాసు నాలుక మీద బీజాక్షరాలు రాసి కాళికామాత ఏ విధంగా అయితే జ్ఞానాన్ని ప్రసాదించిందో సాయినాథుల వారు శ్యామ గారికి అటువంటి జ్ఞానాన్ని ఇచ్చారు. నామంపై ప్రీతి కలిగిస్తానంటూ నామం యొక్క గొప్పతనాన్ని కూడా ఆయనే చెప్తున్నాడు. నామం పాపాలనే పర్వతాలను పగలగొట్టుతుంది, నామం శరీర బంధనాలను విడగొట్టుతుంది, నామం కోటి చెడువాసలను సమూలంగా పెరికివేస్తుంది, నామం కాలుని మెడను విరిచేస్తుంది, అంటే మరణాన్ని కూడా తీసిపడేస్తుంది. కాలుడు అంటే యముడు. కాలం ఎవరికి లొంగదు, ఎవరి కోసం ఆగదు. యముడు ఎవరి కోసం ఆగడు, కానీ వారి మెడను విరిచేస్తుందంట నామం. అంతే కదా, ప్రహ్లాదుడు ఆ నామంతో మరణాన్ని జయించాడు, మార్కండేయుడు ఆ నామంతో మరణాన్ని జయించాడు. నామం జనన మరణ చక్రాన్ని తప్పిస్తుంది. శ్యామకు ఇటువంటి సహస్రనామం మధురమవ్వాలి. ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది. నామాన్ని ప్రయత్నపూర్వకంగా స్మరించాలి, ప్రేమతో స్మరించాలి, దాని విలువ తెలుసుకొని స్మరించాలి. మన వాళ్ళు పురాణాల కథలు సృష్టిస్తుంటారు. ఏదో రకంగా నామం పలికినా, ఏదో రకంగా దీపారాధన చేసినా, ఏదో రకంగా దానం చేసినా, అంటే ఏం శ్రద్ధ లేకుండా దాని విలువ లేకుండా చేసినా మోక్షమే, ఉట్టివే కట్టుకథలు. వాటి మీద మనకు ప్రీతి కలగడానికి కొద్దిగా ఓవర్ చేసి చెప్పినాయి, అంతేగాని అవి నిజం కాదు. ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా తెలుసుకొని ప్రేమతో చేసింది మాత్రమే ఫలితం ఇస్తుంది. అప్రయత్నంగా నామజపం చేసిన చెడు కలగదు. అప్రయత్నంగా అనుకోకుండా నామజపం చేసిన చెడు కలగదు అన్నాడు. మంచి కలుగుతుందని చెప్పాలా, చెడు కలగదు. తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామ ప్రభావం ప్రకటమవుతుంది. మళ్ళీ నేను చెప్పిన దానికి ఇది కొద్దిగా అటు ఇటుగానే ఉంది, ఏమనుకోవద్దు. తెలియకుండా నోటితో ఉచ్చరించిన, ఇక్కడ ఏమన్నాడు, అక్కడ ప్రయత్నపూర్వకంగా నామాన్ని స్మరిస్తే మంచిది, ఇక్కడ తెలియకుండా నోటితో ఉచ్చరించిన నామప్రభావం ప్రకటమవుతుంది. అనుకోకుండా నామం చెప్పగలిగినా దాని యొక్క ప్రభావం ఉంటుంది, కానీ చాలా తక్కువగా ఉంటుంది. అంతే కదా, ఏదైనా అర్థం తెలుసుకుంటే ఆనందం వేరు. ఒక బాగా రుచిగా ఉండే
స్వీట్ గురించి తలుచుకున్నాం అనుకోండి, ఇంతకుముందు తిన్నాం కదా, ఆహా ఎంత బాగుంటుంది అంటాం. ఆ స్వీట్ ఎప్పుడు తినని వాడికి ఆ స్వీట్ గురించి చెప్తే అవునా అంటాడు. అలాగే నామం యొక్క గొప్పతనాన్ని తెలిసి చేస్తే వచ్చే ఫలితం వేరు, తెలియకుండా చేస్తే వచ్చే ఫలితం వేరు. కొద్దిగా ఉండొచ్చు కానీ సంపూర్ణంగా ఉండదు సుమా. అంతఃకరణాన్ని పరిశుద్ధపరచడానికి నామం కంటే సులభమైన మరో సాధన లేదు. నిరంతర నామస్మరణ అనేది అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. నీకు ఇష్టమైన నామం పలుకు, తప్పులేదు, కానీ ప్రేమతో పలకాలి. నామం జిహ్వకు భూషణం. నామం పరమార్థాన్ని పోషిస్తుంది. నామజపం ద్వారా మోక్ష మార్గం అనేది నిలబడుతుంది, పడిపోకుండా కాపాడుతుంది. కాబట్టి రోజు ఖచ్చితంగా కొంత సమయం నామజపానికి ఉపయోగించాలి, సాధనలో భాగంగా పెట్టుకోవాలి. నామజపానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. స్నానం చేయలేదండి అనుకోవాల్సిన అవసరం లేదు. పూజకు అవసరం కావచ్చు, కానీ నామజపానికి స్నానంతో సంబంధం లేదు, శుచి శుభ్రతతో సంబంధం లేదు. ఎప్పుడు పలకాలంటే అక్కడ, ఎప్పుడు పలకాలంటే అప్పుడు, ఎక్కడ పలకాలంటే అక్కడ నామాన్ని పలకొచ్చు, కానీ ప్రేమతో, పూర్తి విశ్వాసంతో. అట్లే నామానికి విధి విధానాలు ఏవి లేవు. నామ సంకీర్తనలో సకల పాపాలు నశించిపోతాయి. నామ సంకీర్తనలో తన్మయత్వంతో ప్రేమతో చేస్తే పాపాలను కూడా నశింపచేస్తుంది అంటున్నాడు. నామం ఎల్లప్పుడూ పావనమైంది. నామం అంటే భగవంతుడు, భగవంతుడు పావనుడు. పావనమైన భగవంతుడు నామం చెబితే నువ్వు పావనుడు అవుతావు. అనవరతం నామాన్ని స్మరించేవారు తీరానికి చేరుకుంటారు. అహల్య నిరంతరం రామనామం జపించేసే సర్వపాపాలను పోగొట్టుకొని పవిత్రురాలై మళ్ళీ మామూలుగా శాప విమోచన పొంది లేచింది. వాల్మీకి ఆ నామాన్ని జపించే సర్వపాపాలు పోగొట్టుకొని మహర్షి కాగలిగాడు. మనకు ప్రత్యక్ష నిదర్శనాలు కనిపిస్తున్నాయి. కానీ వారి అంత ఏకాగ్రతతో చేయాలి, వారి అంత ప్రేమతో చేయాలి. ఇతర సాధనలు ఇవి అవసరం లేకుండానే మోక్షం హస్తగతం అవుతుంది. నా నామాన్ని ఎల్లప్పుడూ జపించే వారి పాపాలు క్షాళనమవుతాయి. మెల్లగా లోపల నా నామాన్ని జపించేవారు ఉత్తమ గుణసంపన్నుల కంటే ఉత్తములు. నామం ఎలా చేయాలో కూడా చెప్తున్నాడు. నా నామాన్ని జపించే వారి పాపాలు క్షాళనమవుతాయి, తొలగించబడతాయి. మెల్లగా లోపల నా నామాన్ని జపించేవారు అంటే హృదయస్థానంలోనే అక్కడే నామాన్ని గొంతు దాకా కూడా రాకుండా, పెదాల దాకా అసలు రాకూడదు, గొంతు దాకా రాకూడదు. ఇక్కడ హృదయస్థానంలో శ్వాస ఎక్కడైతే పుట్టిందో, మాట ఎక్కడైతే పుట్టిందో, మనసు ఎక్కడైతే పుట్టిందో అక్కడే నామాన్ని జపించిన వారు ఉత్తములకెల్లా ఉత్తములు. ఎందుకన్నాడు ఈ మాట? ఈ పదం ఎందుకు వాడాడు? నా నామాన్ని మెల్లమెల్లగా లోపల జపించేవారు ఉత్తమ గుణ సంపన్నుల కంటే ఉత్తములు. ఎందుకు ఈ సర్టిఫికెట్ ఇచ్చాడు? నామాన్ని లోపల జపిస్తే ఒక సర్టిఫికెట్ ఇచ్చేశాడు. లోపల, బయటికి కాదు. మనందరం బయటికి చేస్తున్నాం. సాయి రామ్ సాయి రామ్, సాయి బాబా సాయి బాబా, ఇది కార్యక్రమాల్లో చేసేది. ఓకే, కార్యక్రమాల్లో అలాగే ఉంటుంది. కానీ ఏకాంతంలో నీవు నామజపాన్ని ఎలా చేయాలో చెప్తున్నాడు. ఎలా చేస్తే ఉత్తమ సాధన చెప్తున్నాడు. ఎలా చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయో చెప్తున్నాడు. ఎలా చేస్తే తన అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందో చెప్తున్నాడు. లోపలే, కిందికే, ఇంకా పైకి కాదు. లోపలంటే కిందికే, ఎంత వీలైతే అంత కిందికి. అదే మనసు పుట్టుక స్థానం, అదే శ్వాస పుట్టుక స్థానం, అదే శబ్దం పుట్టుక స్థానం. ఆ స్థానాన్ని గుర్తించి అక్కడ నామజపం చేస్తే సర్వం మాయమైపోతుంది, ఆత్మ ప్రకటమవుతుంది. ఉత్తమోత్తములకెల్లా ఉత్తములను ఎందుకన్నాడంటే ఇలా అనడం ద్వారా నువ్వు దాన్ని సాధన చేస్తావు, లోపల చేయడం సాధన చేస్తావు. ఆ లోపల చేయడం ద్వారా ఆ లోపల ఉన్నది నీకు అనుభవంలోకి వస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, కాబట్టి శ్యామగారి ద్వారా మనకు ఈ సాధన నేర్పించాడు. మనందరికీ శ్యామ యొక్క అర్హతను మనకు తెలియజేశాడు. శ్యామకు మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పి అభయం ఇచ్చేశాడు. ఇలాంటి ఉత్తమ భక్తుడైనటువంటి
సర్వస్వ శరణాగతి చేసిన భక్తుడైనటువంటి బాబాతో సఖ్యత్వ భక్తిని సాధించినటువంటి శ్యామ గారి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. అందులో ఒక గొప్ప సాధన కూడా తెలుసుకున్నాం. తెలుసుకున్నది ఆచరించాలి. మనకొచ్చిందే మనం చేయడం కాదు. ఏదైనా ఒకటి దానికంటే ఉన్నతమైంది తెలిసినప్పుడు వెంటనే దాన్ని పట్టుకొని ఉన్నతమైన స్థితిని పొందే ప్రయత్నం చేయాలి. కొంతమంది అలా చేయరు. ఇప్పటిదాకా నేను చేస్తున్నది తప్పైపోతుంది కాబట్టి నేను చేస్తుందే రైట్ అనిపించుకోవాలంటే నేను దీన్నే చేస్తాను, ఇంకో దాన్ని చేయను. ఎందుకంటే మరి ఇప్పటిదాకా నేను చెప్పాను కదా అదే కరెక్ట్ అని, ఇప్పుడు అది కరెక్ట్ కాదని ఒప్పుకున్నట్టు అవుతుంది అని అనుకుంటాం. దానివల్ల ఎవరికి నష్టం కలుగుద్ది? దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది? సరే, సాయిదాస్ గారు ఇంకొకరు చెబితే వినక్కర్లా, బాబా కదా చెప్పింది. కాబట్టి బాబా శ్యామ గారి ద్వారా మనకు నేర్పించిన ఆ శరణాగతి కానీ, ఆ భక్తి విశ్వాసాలు కానీ, ఆ నామం యొక్క గొప్పతనాన్ని కానీ, నామం ఎలా చెయ్యాలో అనే సాధనని కూడా మనం సాధన చేద్దాం. ప్రపంచ విషయాలకు దూరంగా ఉందాం, మనలో మనం ఉందాం, మన గురువుతో మనం ఉందాం. అదే జీవిత పరమావధిని సాధించి పెడుతుంది. అదే మనకు ముఖ్యం. సాయిరామ్.